క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ వందనాలండి. బాగున్నారని విశ్వసిస్తున్నాను. ఈ రోజు కూడా మరలా మనం ప్రభు పాద సన్నిధిలో చేరి దేవుని మాటలు శ్రద్ధగా వినడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి కార్యక్రమం నడిపిస్తున్న అన్నగారికి, పాటలు పాడిన సహోదరునికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నా ప్రియమైన సహోదరులు మరి కరుణాకర్ గారికి, స్థానిక సంఘానికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, మనం 3వ తరగతిలోకి వచ్చాం. నిర్గమాకాండం 27వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమాకాండం 27వ అధ్యాయము 1-7 వచనాలు. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాంతముగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగవను బలిపీఠము గట్టు క్రింద దననుంచవలను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములో చొనపవలను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలను. చదవబడిన లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి ఇంటిలో ఆశీర్వదించునుగాక. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలోనే వేకునే నీ ముఖ దర్శనం చేసుకోవడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు మా జీవితాలు మీరు చేసిన ఆశ్చర్య కార్యములన్నిటి బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నైనా మేము నీ ప్రజలం, నీ జనాంగంగా, నీ సొత్తుగా నైనా మీరు మమ్మల్ని ప్రత్యేకపరుచున్నారు. లోకంలో అలాగను జీవించడానికి ఇంకనూ మమ్మల్ని నీ వాక్యం చేత బలపరుస్తూ ఉన్నారు. దేవా, నీకు వందనాలు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో చేరిన బిడ్డలందరి కొరకు, వారి కుటుంబాలు, పరిచర్య నైనా వారి యొక్క మరి సంఘాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. కృపదయచే మేము ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకుంటుండగా నైనా మేము వట్టి వాళ్ళమని నిష్ప్రయోజనం ఒప్పుకుంటూ ఉన్నా. మీరు మాతో మాట్లాడి మాకు అవసరమైన సంగతులు బోధించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని మా రక్షకుడును ప్రాణనాథుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ఆమేన్. అరణ్యంలో గుడారమును గూర్చి నేర్చుకుంటూ ఉన్నా. దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారపు నమూనాను ఇచ్చాడు. ఈ గుడారాన్ని నేర్చుకునే ముందు మనము సీనాయి కొండ దగ్గరికి వెళ్ళాలి. ఈ సీనాయి కొండ దగ్గర 3 భాగాలుగా దాన్ని విభజిద్దాం. మొదటిది సీనాయి కొండ యొక్క పీఠ భాగం, అడుగు భాగం. ఇక్కడ ఎవరు రావాలి అంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఇక్కడి వరకు రావచ్చు. ఇక కొండ ఎక్కడానికి వారికి అనుమతి లేదు. ఆ తర్వాత సీనాయి కొండ మధ్య భాగం, 2వ భాగం, అది నిర్గమాకాండం 24వ అధ్యాయం 2-14 వచనాలు మనం చదివినప్పుడు ఇక్కడికి ఎవరికి ప్రవేశం ఉంది అంటే అహరోను అతని కుమారులు ఇక్కడి వరకు రావచ్చు. ఇశ్రాయేలు పెద్దలు కూడా ఇక్కడి వరకు రావచ్చు. అహరోను రావచ్చు, అహరోను కుమారులు రావచ్చు, ఇశ్రాయేలు పెద్దలు కూడా రావచ్చు. ఇక్కడి వరకే వారి ప్రవేశం. ఇక కొండ శిఖర భాగం ఉందే, పై భాగం, అక్కడ ఎవ్వరూ ప్రవేశించడానికి వీలు లేదు. ఒకే ఒక్కడు ప్రవేశించడానికి అవకాశం ఇచ్చాడు ప్రభు. ఆయనే దైవజనుడైన మోషే. దేవుడు చెప్పాడు మోషే మాత్రమే రావాలి అన్నాడు. అక్కడ మోషేకు ఈ నమూనాను ఇచ్చాడు. ఇదెంతో అద్భుతమైన నమూనా. చూడ్డానికి ఎలాంటి ఆకర్షణ ఉండదు, కానీ ఇందులో మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారిని మనం గుర్తించవచ్చు.
కొండ పైభాగానికి మోషే మాత్రమే రావాలి. ఈ విధంగా సీనాయి కొండ మీద 3 భాగాలు మనం గమనించాం. అదేవిధంగా ఇదే నమూన ప్రత్యక్ష గుడారంలో మనం చూసినప్పుడు మొదటి భాగాన్ని ఆవరణం అని పిలిస్తే, ఆవరణంలో ఎవరు రావచ్చు? ఇశ్రాయేలు ప్రజలు రావచ్చు. కానీ ఆవరణాన్ని దాటి మరి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి వారికి అనుమతి లేదు. మరి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? అహరోను ఉంటాడు, అతని కుమారులు ఉంటారు. వారు యాజకత్వ ధర్మాన్ని వారు జరిగిస్తారు. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ఒక్క అహరోనుకు మాత్రమే ప్రవేశం ఉంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ విధంగా 3 భాగాల గురించి మనం గత క్లాసులో నేర్చుకున్నాం. ఆవరణాన్ని మనము ఇంచుమించుగా అన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇందులో ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదట చేరుకునే స్థలం ఏది అంటే బలిపీఠము అని మనం గమనించాలి. ఈ బలిపీఠము అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తుంది. బలిపీఠము చాలా ప్రత్యేకమైంది. దేవుడు మానవుడు కలుసుకునే చోటు ఏది అంటే బలిపీఠమే. ఇక్కడ నిబంధన రక్తంతో యాజకుడు ప్రవేశిస్తాడు. బలిపీఠం యొక్క ప్రాథమికమైన సూత్రం ఏది అంటే మానవుడు దేవుని సంప్రదించే స్థలమే బలిపీఠం. ఈ బలిపీఠపు కొమ్ములకు రక్తాన్ని చిలకరించమని చెప్పాడు. ఈ బలిపీఠము అద్భుతమైనటువంటి నిర్మాణం. ఇది చతురస్రాకారంలో ఉంటుంది. ఈ బలిపీఠాన్ని మనం చూసినప్పుడు ఈ బలిపీఠం యొక్క కొలతలు కూడా మనం చూచాం. 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు. దాని యొక్క ఎత్తు మనం చూస్తే 3 మూరలు అని గుర్తించాం. 5 దాని ప్రాముఖ్యత కూడా మనం గమనించగలిగాం. అయితే ప్రత్యక్ష గుడారంలో ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ఆల్టర్ అని పిలుస్తారు. ఆల్టర్. గుడారంలో 2 ఆల్టర్స్ ఉంటాయి. మొదటిది దహన బలిపీఠం. దహన బలిపీఠం. రెండవది ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, ధూప వేదిక. దీనిని కూడా ఇంగ్లీష్లో ఆల్టర్ అని పిలిచారు. ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటే ధూప వేదిక. కనుక ఈ గుడారంలో 2 బలిపీఠాలు ఉన్నట్లుగా గుర్తించాలి. ముందు మనం గుర్తించింది దహన బలిపీఠం. పరిశుద్ధ స్థలంలో ఉండేది ధూప వేదిక. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడైతే రక్తం ఒలికించబడుతూ ఉంది. ఈ ఆల్టర్ అనే పదం ఆల్టాస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. మోషే కొండ మీదకి వెళ్ళాడు. 7 సార్లు ఆ మాట రాయబడింది. మోషే ఎక్కి వెళ్ళెను అని రాయబడింది. నిర్గమకాండం 19వ అధ్యాయము, 24వ అధ్యాయం, 34వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు గమనించినప్పుడు 7 సార్లు ఆ మాట చెప్పాడు. ఎక్కి వెళ్ళడం అంటే ఓల అని పిలిస్తే, లేదా దహన బలి అర్పించడం అనేటువంటి మాటలతో ఈ మాట పోల్చబడింది. మనం ఈ మాట మీద కాస్త ఆలోచన చేద్దాం. మోషే బలిపీఠాన్ని కట్టమని చెప్పినప్పుడు అక్కడ రక్తము చిందించబడాలి, దహన బలి పశువుని అర్పించాలి. బర్న్ట్ ఆఫరింగ్ అని పిలుస్తారు. అంటే అగ్ని చేత ఈ యొక్క బలి పశువు అనేది కాల్చబడుతుంది అని గమనించాలి. ఈ కాల్చబడే విధానాన్ని ఓలా అని పిలుస్తారు. OLA. ఈ మధ్యకాలంలో మనకి ఓలా కార్ డ్రైవ్స్ అని, ఓలా స్కూటీలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఈ స్కూటీలో బ్యాటరీ వేడెక్కినప్పుడు చాలా చోట్ల కాలిపోతున్నాయి. చివరికి ఏం తేల్చారంటే ఈ స్కూటీలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి, ఎక్కువగా అగ్నికి ఆహుతి అయిపోతున్నాయని చెప్పారు. ఎందుకు పెట్టాడో నాకు తర్వాత అర్థమైంది. ఓలా అంటేనే అగ్ని చేత దహించబడేది అని అర్థం. ఈ విషయాన్ని మీరు గుర్తించాలని కోరుతూ ఉన్నాయి. ఇత్తడి పాపంపై తీర్పులకు సాదృశ్యం. ప్రకటన గ్రంథం 1:15లో కూడా అదే మాట మనం చూస్తాం. ఇత్తడి బలిపీఠం మనకి ఏ పాఠం నేర్పిస్తుంది అంటే దేవుడు యోగ్యుడు, మానవుడు అయోగ్యుడు, అన్వర్ది పర్సన్. మనం అయోగ్యులమని మనం గుర్తించబడి ఈ బలిపీఠం దగ్గరికి మనం వెళ్తూ ఉన్నాం. ఈ బలిపీఠం మరొక పాఠాన్ని కూడా మనకు నేర్పిస్తుంది. అదేమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు మరణానికి సాదృశ్యం. ఇది గుడారంలో ఉంది. ఈ బలిపీఠాన్ని చూస్తున్నప్పుడు మనకు మరొక బలిపీఠం జ్ఞాపకానికి రావాలి. అది ఎక్కడుంది అంటే కల్వరి కొండ మీద ఉంది. అది యేసు ప్రభు వారి యొక్క బలిపీఠం.
ఈ దహన బలిపీఠం మీద సారి బలి అర్పించాలి. కానీ మన పాప ప్రక్షాళన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి బలి అర్పించాడు. ఆయన బలి అయిపోవడం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది. దేవుని బలిపీఠం అన్నాడు. కనుక ఈ బలిపీఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక అద్భుతమైన వచనాన్ని మన దృష్టికి తీసుకుని రాబడుతోంది. అదేమిటి అంటే కీర్తనల గ్రంథం 43వ కీర్తన 4వ చరణం చూడండి. కీర్తనల గ్రంథం 43వ కీర్తన 4వ చరణం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును అన్నాడు. బలిపీఠం దగ్గర మనకేం దొరుకుతుంది? ఇది కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆనంద సంతోషములు కలుగజేస్తున్నావు అన్నాడు. యేసు ప్రభు కల్వరి పీఠం దగ్గరకు వచ్చినప్పుడు మనకు రక్షణ దొరుకుతుంది, రక్షణ ఆనందము దొరుకుతుంది. రక్షణలో మనం సంతోషిస్తాం. ప్రతి ఆదివారాన్న మనం రొట్టె విరిచే కూడికి ప్రవేశిస్తున్నప్పుడు ఆయన యొక్క బలియాగాన్ని, ఆయన మహిమను, ఆయన త్యాగాన్ని, ఆయన మన కొరకు ఏం చేశాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన హృదయాలకి ఖచ్చితంగా కలిగేవి ఆనందము, సంతోషము. అందుకని అక్కడ నేను దేవా, నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అన్నాడు. కీర్తనకారుని యొక్క ఆశ చూడండి. బలిపీఠం దగ్గర ఏం దొరుకుతుందో కీర్తనకారుడు గుర్తించాడు. అదేవిధంగా ప్రభు కల్వరి పీఠం దగ్గరకు వచ్చినప్పుడు మనకు దొరికే అద్భుతమైన ఆశీర్వాదాలు, ఆనందము, సంతోషము, రక్షణ ఆనందంతో మనం నింపుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని మనం నిరీక్షించాలి. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తూ ఆయన స్తుతించాలి అని కీర్తనకారుడు అద్భుతమైన కీర్తన పాడుతూ ఉన్నాడు. ఈ బలిపీఠం గురించి మనం చూస్తున్నప్పుడు ఇదిగో గమనించండి, ఇది చతురస్రపు ఆకారంలో ఉంది. అంటే స్క్వేర్ షేప్. ఇది గుడారంలో చాలా వస్తువులు ఇదే ఆకారంతో ఉన్నాయి. దేవుడు వారికి అందరికీ ట్రయాంగిల్ షేప్ అంటే త్రిభుజాకారం ఎందుకు ఇవ్వలేదు? కారణం ఏమిటంటే ఐగుప్తులో ఈ త్రిభుజాకారంతో చాలా సంబంధం కలిగిన వారు ఇశ్రాయేలు. అంటే అర్థం ఏంటంటే వారు పిరమిడ్లు కట్టారు. పిరమిడ్లు ఏ కోణంలో ఉంటాయి? త్రిభుజాకారంలో ఉంటాయి, శంకు ఆకారంలో ఉంటాయి. ఒకవేళ దేవుడు గనక వారికి త్రిభుజాకారాన్ని కనుక ఇచ్చినట్లయితే వారు మరలా పిరమిడ్ల వైపు వెళ్ళే అవకాశం ఉంది. కనుక దేవుడు వారిని ఇక్కడ వారికి చతురస్రాకారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే మనం గమనిస్తున్నప్పుడు గుడారంలో గంగాళం అనేది మాత్రమే అది గుండ్రంగా ఉంటుంది. మిగతావన్నీ చతురస్రాకారంలో ఎక్కువ వస్తువులు ఉంటాయి. గుడారంలో ఎత్తడి బలిపీఠం చతురస్రాకారంలో ఉంది, ధూపవేదిక చతురస్రాకారంలో ఉంది. గుడారపు తెర గమనించినట్లయితే ద్వారం కూడా చతురస్రాకారంలోనే ఉంది. అదేవిధంగా అహరోను ప్రధాన యాజకుడు, ఆయన రొమ్మున ఉండేటువంటి ఆ పతకం ఏదైతే ఉందో ఆ పలక చతురస్రాకారంలోనే ఉంది. ఈ చతురస్రాకారం మనకు నేర్పించే పాఠం ఏమిటంటే దేవుని యొక్క నీతిని గురించి మనకు తెలియచేయబడుతుంది. దేవుని యొక్క నీతి కదా, దేవుడు ఆయన నీతిని మన మీద ఆరోపించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇంప్యూటెడ్ రైటియస్నెస్ అంటారు, ఆరోపించబడిన నీతిని మనం చూస్తున్నాం. మన నీతిమంతులం కాదు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి ఏకముగా పనికిమాలిన వారైరి అన్నాడు. కానీ అలాంటి అనీతిమంతుల కొరకు అయినటువంటి ప్రజల కొరకు నీతిమంతుడైన దేవుడు తన నీతిని ఆరోపింపజేసి మన కొరకు ఆయన వధించబడిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ చతురస్రాకారం మనకి ఏం నేర్పిస్తుందంటే దేవుని నీతి మన మీద ఆరోపించబడుతుంది అని నేర్చుకుంటున్నాం. అయితే ఈ బలిపీఠాన్ని మనం చూస్తున్నప్పుడు దీని కొలతలు మనం గమనించాం. 5 అనే మాట మనం గమనిస్తున్నప్పుడు బైబిల్లో 5 అనే సంఖ్యకు
ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. దీన్ని ఏమంటారంటే కృపా సంఖ్య అని పిలుస్తారు. కృప. దేవుడు మన ఎడల కృప చూపించాడు. మనం అయోగ్యులం, మనం నిరుత్తరులం, మనమంతటా మనం ఏమీ చేసుకోలేం, మనం విడిపించబడలేం. కానీ దేవుడు తన కృప చేత మనల్ని రక్షించాడు. ఆ కృప ఎక్కడ ప్రత్యక్షమైంది? కల్వరి శిలువలో ఆయన ప్రదర్శించాడు. మానవాళి ఎడల దేవుని కృపను మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మన స్థితి ఏంటో మొదటి వచనంలో చెప్పాడు. అపరాధములు పాపముల చేత మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. అయితే 5వ వచనం నుంచి మనం చదివినప్పుడు దేవుని కృప చేత ఆయన మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. కనుక 5 అనే సంఖ్య దేవుని కృపకు సాదృశ్యం. 5 అనే సంఖ్య ధర్మశాస్త్ర గ్రంథానికి సాదృశ్యం. 5 పుస్తకాలు రాయబడ్డాయి. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. కనుక 5 ధర్మశాస్త్రానికి కూడా సాదృశ్యమే. పాత నిబంధనలో ధర్మశాస్త్రం అయితే, క్రొత్త నిబంధనలో ప్రభు మన కొరకు తీసుకువచ్చింది ఏమిటి అంటే కృపను అనుగ్రహించాడు. ఇది మన వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే అన్నాడు. కనుక 5x5 మనం గమనించాం. 5 మూరల పొడవు ఉంది, 5 మూరల వెడల్పు ఉంది. 3 అనే సంఖ్య మనం చూస్తాం. 3 మూరలు ఎత్తు ఉంది బలిపీఠం. 3 దేవుని యొక్క దైవత్వానికి సాదృశ్యం. త్రియేక దేవుడు ఆయన. అంటే ఒకే దేవుడు 3 వ్యక్తుల ప్రదర్శన మనం చూస్తాం. 3 వ్యక్తులు 3 కార్యాలు మనం గమనిస్తాం. కనుక త్రియేక దేవునికి 3 అనే సంఖ్య సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు తిరిగి లేచిన రోజు ఆయన 3 రోజున తిరిగి లేచాడు. అయితే ఈ బలిపీఠాన్ని ఎలా తయారు చేయాలి? ఈ బలిపీఠాన్ని షిత్తీము కర్రతో తయారు చేయాలి. దాని మీద ఇత్తడిని పోయాలి. పైనేమో ఇత్తడి కనబడుతుంది, లోపలేమో తుమ్మకర్ర కనబడుతుంది. షిత్తీము కర్ర అన్న తుమ్మకర్ర అన్నా కూడా 2 ఒకటే. కారణం ఏమిటి అంటే ఎందుకు ఇత్తడి ఎక్కడ దొరుకుతుంది? వాస్తవానికి సీనాయి కొండ దగ్గర మనం గమనించినట్లయితే సీనాయి కొండ దగ్గర ఐగుప్తీయులు ఇది వరకు వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు తవ్వినప్పుడు ఇత్తడి బాగా లభ్యమయ్యేది. ఐరన్ ఓర్, జింక్ ఓర్ ఇలాంటివన్నీ దొరుకుతుండేవి. ఈ ఇనుప లోహాల్ని వారు సేకరించి వారు వస్తువులు వాడేవారు. కనుక వారు అరణ్యంలో ప్రవేశిస్తున్నప్పుడు వారికి ఏమీ దొరకవు. ఆ కారణం చేత దేవుడు వారిని ఇత్తడితో ఈ బలిపీఠాన్ని తయారు చేయమని చెప్పాడు అని మరి దేవుడి దాసులు చాలా మంది తమ పుస్తకాల్లో రాశారు. అయితే ఈ షిత్తీము కర్రను మనం గమనిస్తున్నప్పుడు ఈ తుమ్మకర్రకు ముళ్ళు ఉంటాయి. ముళ్ళు మానవ స్వభావానికి సాదృశ్యం. అయితే చెక్కబడిన క్రీస్తు ప్రభువును మనం చూస్తున్నప్పుడు ఆ ప్రభువులో ఎలాంటి ముళ్ళు లేవు, ఆయనలో గొరుకుతనం లేదు, ఆయన కళంకము లేనివాడు, నిష్కళంకుడు. ఆయన శ్రేష్టమైన లక్షణాలు మనం తుమ్మకర్ర ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే కొన్నిసార్లు ప్రత్యక్ష గుడారంలో కాకుండా బలిపీఠము బయట ప్రదేశాల్లో కూడా ప్రత్యేకమైన సందర్భాల్లో ఉంచబడింది. ఒక్కొక్కటి మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొదటిగా యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం కనుక మనం చూస్తే అక్కడ కూడా వాళ్ళు బలిపీఠాన్ని బయట కట్టిన వారుగా ఉన్నారు. 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమన్నాడు అక్కడ? 8:30లో మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అన్నాడు. కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించబడిన దహన బలిపీఠం ఇది. అంటే కారు రాళ్ళు అంటే ఏంటి? దాని మీద కత్తెర పడకూడదు, సుత్తి పడకూడదు, ఎలాంటి ఇనుప వస్తువులు దాని మీద పడకూడదు, అది చెక్కబడకూడదు. ఈ వస్తువుని తీసుకురమ్మని చెప్పాడు. పాత నిబంధనలో చాలా చోట్ల మంటి బలిపీఠం కట్టిన సందర్భం మనం చూసాం. అబ్రహాము కట్టిన బలిపీఠాలు 4 బలిపీఠాల గురించి కూడా మనం చూసాం. ఈ ప్రత్యేక సందర్భంలో మోషే గుడారములో కాకుండా ఏబాలు కొండ మీద ఈ బలిపీఠాన్ని కట్టాడు, కారు రాళ్లతో కట్టాడు. ఇంకొక సందర్భంలో కూడా గుడారంలో కాకుండా బయట కట్టబడినటువంటి బలిపీఠం మరొకటి ఉంది. అదేంటో చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, మనకు అందరికీ తెలిసేది. 6వ అధ్యాయము 24వ వచనంలో
కట్టబడినటువంటి బలిపీఠం చూడండి, న్యాయాధిపతులు 6:24. అక్కడ కూడా మనం చూసినప్పుడు గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను, నేటి వరకు అది అబీయెజ్రీల ఒఫ్రాలో ఉన్నది అన్నాడు. మోషే ఏబాలు కొండ మీద కట్టాడు, ఇదిగో గిద్యోను ఒఫ్రాలో కట్టిన బలిపీఠాన్ని మనం చూస్తున్నాం. సమాధానకర్త అని దానికి పేరు పెట్టాడు. మరొక బలిపీఠము సమూయేలు గ్రంథంలో బయట ఉంది, మందిరానికి బయట ఉంది. మొదటి సమూయేలు గ్రంథం లేదా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి, 7:17. అక్కడ కూడా బలిపీఠం గురించి మనం చదువుతాం. ఏమనుంది? మరియు అతని ఇల్లు రామాలో నుండిన అచ్చటి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయం తీర్చుండే, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. ఇది సమూయేలు కట్టిన బలిపీఠం రామాలో ఉంది. రామా, ఈ సమూయేలు కట్టిన బలిపీఠం అక్కడ ఆయన మరి న్యాయము తీరుస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఇక 4వది సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ కూడా ఒక బలిపీఠాన్ని మనం చూస్తాం. 24:21 సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. దావీదు, ఈ తెగులు మనుష్యులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద కళ్ళము కనవలని వచ్చి తిని అన్నాడు. వర్ణాను కళ్ళం గురించి ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ దావీదు కట్టినటువంటి బలిపీఠాన్ని మనం చూస్తాం. కనుక ప్రియులారా, ఈ బలిపీఠం మనం చూస్తున్నప్పుడు మరి ప్రత్యక్ష గుడారంలో కాకుండా బయట కూడా కొన్ని సందర్భాల్లో, ప్రత్యేక సందర్భాల్లో బలిపీఠం కట్టబడింది అని మనం చూస్తాం. అయితే సొలొమోను కట్టిన బలిపీఠం వేరు, ప్రత్యక్ష గుడారం ఉంచబడిన బలిపీఠము వేరు. మోషే కట్టినటువంటి బలిపీఠము 5x5x3, 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు చూశారు. మీరు గనక దినవృత్తాంతం 2వ గ్రంథం గనక మీరు చూసినట్లయితే సొలొమోను దేవాలయం కట్టినప్పుడు అక్కడ బలిపీఠం చాలా పెద్దది. అది 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు ఉంది. ఏంటి దానికి దీనికి తేడా? అదేమో చిన్నది, ఇది పెద్దది ఆకారంలో. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఎందుకు చిన్నదిగా ఉంది? కారణం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణంలో ఉన్నారు, యాత్రలో ఉన్నారు, అరణ్య యాత్రలో. మరి 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 10 మూరలు ఎత్తు కలిగిన బలిపీఠాన్ని గనక మోషే కట్టినట్లయితే వారు మోయలేరు. అందుకని ఇది సైజులో చాలా చిన్నది. మరి సొలొమోను కట్టిన దేవాలయంలో ఉన్నటువంటి ఆ బలిపీఠాన్ని మనం చూసినప్పుడు ఎందుకు అంత పెద్దది కట్టాడు అంటే కారణం గనక మనం గమనించినట్లయితే అది ఎన్నడూ కదలదిక స్థిరంగా ఉంటుంది. అందుకని అంత సైజులో అది కట్టబడింది అని మనం గుర్తించాలి. అసలు దాని గుడారం పొడవు చూస్తే ప్రత్యక్ష గుడారం పొడవు 45-15-15 ఉంటుంది. 45-15-15, 45 మూరల పొడవు, 15 మూరల వెడల్పు, 15 మూరల ఎత్తు ఉంటుంది. మరి సొలొమోను దేవాలయం చాలా పెద్దది. 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు ఉంటుంది. అద్భుతమైన సువర్ణ దేవాలయం సొలొమోను కట్టింది. అంత ప్రత్యేకత మరి ఆ దేవాలయానికి ఉంది అని మనం గుర్తించాలి. మంచిది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఉపకరణాలు తీసుకుని రావాలి. దీనికి ఉపకరణాలు కూడా ఉన్నాయి. ఏంటా ఉపకరణాలు? జల్లెడ మనం చూచాం, అడుగు బాగాన ఉంచాలి. జల్లెడ ఎందుకు? బలి పశువుని దాని మీద ఉంచినప్పుడు, కట్టెలు దాని మీద చక్కగా పేర్చినప్పుడు కిందకి బూడిద వెళ్ళిపోతుంది. పశువేమో పైన ఉంటుంది, బూడిద, ఈ కోలు ఇవన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి. అందుకని జల్లెడ తయారు చేయమన్నాడు. ఇది కూడా ఇత్తడితోనే చేయబడాలి. ఇత్తడిని ఎందుకు చేయమన్నాడు? ఇత్తడి హీటును బాగా తట్టుకుంటుంది. ముందే చెప్పాను, ఇత్తడి దేవుడి తీర్పునకు సాదృశ్యం. పాపం మీద దేవుడు తీర్పు చేస్తాడు అని మనం విన్నాం. తర్వాత మనం గమనించినప్పుడు నిర్గమాకాండం 27వ అధ్యాయంలో ఈ బూడిద ఎత్తడానికి కొన్ని సామాగ్రి లేదా వస్తువులు కూడా వాడబడ్డాయి. వాటిని ఉపకరణాలు అంటారు, లేదా పాత్రలు అని పిలుస్తాడు. అందులో కుండలు, గరిటెలు అని చెప్పాడు. కుండలు ఎందుకు వాడాలి?
వధించబడిన పశువు రక్తము కలెక్ట్ చేయాలంటే ఇంగ్లీష్లో బేసన్ అన్నాడు. ఆ బేసన్స్ లో ఈ రక్తాన్ని పట్టాలి. పట్టి ఏం చేయాలి అంటే బలిపీఠానికి 4 కొమ్ములు ఉన్నాయి. ఈ బలిపీఠ కొమ్ములకు దానిని ఏం చేయాలంటే చమరడానికి వీటిని వాడతాయి. ప్రభు మరణాన్ని ప్రచురం చేసే విషయంలో ఈ ఉపకరణాల గురించి మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ ఉపకరణాలు మనకి ఏం బోధిస్తున్నాయంటే ప్రభు యొక్క మరణాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా యేసుక్రీస్తు మరణాన్ని ప్రచురించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేటి దినాల్లో మనం చూస్తే ప్రభు మరణాన్ని ప్రచురించడానికి బదులు ప్రాస్పరిటీ గాస్పెల్ వచ్చేది. అంటే వర్ధిల్లేటి మాటలు చెప్పేట సువార్త వచ్చింది. ఇదిగో ప్రభువుని నమ్ముకోండి, కోర్టు కేసులు కొట్టువేయబడతాయి, ఇల్లు కట్టుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అప్పులు తీరిపోతాయని చెప్పేవాడు. శిలువ మరణానికి మనం ఏమీ కలపడానికి వీలు లేదు. చాలా విచారం నేటి దినాల్లో అది జరుగుతూ ఉంది. తర్వాత వెల్దీ గాస్పుల్, ఇదిగో ప్రభువుని నమ్ముకుంటే ఐశ్వర్యం కలుగుద్ది, నీకు ఇప్పుడే మీ ఏటీఎం కార్డులో డబ్బులు జమ చేయబడతాయి, ఇలాంటి చెప్పేవాడు కూడా లేకపోలేదు. ఎంత హీనమైన స్థితికి వెళ్ళిపోతుందో చూడండి క్రైస్తవ్యం. కనుక ప్రభు మరణాన్ని ప్రచురించేటప్పుడు మనం దానికి దేనిని కలపకూడదు. సువార్తను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అపోస్తలుడైన పౌలు ఎక్కడ కూడా అభివృద్ధి సువార్త చెప్పలేదు, ఐశ్వర్య సువార్త చెప్పలేదు. అలా చెబితే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేవాడే పౌలు. చివరికి పౌలు మరణించేటప్పుడు ఏమీ లేవు, చర్మపు కాగితాలు కర్పునద్ద ఉంచానని చెప్పాడు. నువ్వు వచ్చేటప్పుడు పలానా పట్టుకురా తిమోతి అని రాశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక. పౌలు తాను వెళ్ళిపోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళలేదండి. చాలా దీన స్థితిలో మరి ఆయన మరణించిన వాడుగా మనం చూస్తాం, లేదా ప్రభు సన్నిధికి వెళ్ళిన వాడుగా మనం చూస్తాం. పౌలు అతిశయం, తాను పొందబోయే కిరీటం ప్రభు తప్ప ఏమీ లేదు. గురి ఎద్దగే పరిగెత్తాడు పౌలు. కనుక మనం ఈ వస్తువుల ఉపకరణాలు మనం చూస్తున్నప్పుడు ఈ గిన్నెలు గరిటెలు ఎందుకు వాడాలి అంటే ఇది రక్తాన్ని సేకరించడానికి వాడాలి. రెండవదిగా రక్తాన్ని ఎక్కడ పోయాలో చెప్పాడు. పైన చివరాలి బలిపీఠం పైన, అదేవిధంగా అడుగును కూడా పోయాలని చెప్పాడు. ఎక్కడుంది? 29వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు. 29:12లో ఏమన్నాడు చూడండి. ఆ కోడి రక్తంలో కొంచెం తీసుకుని నీ వ్రేలుతో బలిపీఠపు కొమ్ముల మీద చెమరి ఆ రక్త శేషమంతయు బలిపీఠపు అడుగు భాగమున పోయవలెను. ఈసారి ఎక్కడ పోయాలి? అడుగును. అంటే బలిపీఠం పైన రక్తం ఉంది, బలిపీఠం అడుగున కూడా రక్తం ఉనికించబడింది. యేసు ప్రభు కల్వరి పీఠాన్ని మనం చూస్తున్నప్పుడు ఇదిగో శిలువలో ఆయన వేలాడదీయబడ్డాడు. పైన రక్తం ఉంది, అడుగు భాగంలో కూడా రక్తము స్రవించబడింది. కనుక బలిపీఠం మనకు ఏం నేర్పిస్తుంది అంటే యేసు ప్రభు వారి యొక్క శిలువ త్యాగాన్ని మనకు నేర్పిస్తుంది. రెండవదిగా గరిటెలు మనం చూస్తా ఉన్నాం. గరిటెలు, ఈ గరిటెలు అదేవిధంగా హుక్స్ ఉంటాయి. దీనికి ఏమన్నాడు చూడండి, ఇక్కడ చదువుకుందాం. 27వ అధ్యాయం. ముండ్లను అగ్ని పాత్రలను చేయమన్నాడు. ముండ్లు ఎందుకు వాడాలి? దాన్ని గుచ్చాలి. నైవేద్య బలి అర్పించేటప్పుడు ముండ్లతో దాన్ని పొడవాలి. అప్పుడు ఆ నైవేద్యము 2 ముక్కలుగా అవుతుంది, పగులుతుంది. యేసుక్రీస్తు శరీరం కూడా అదే విధంగా ఛిద్రం చేయబడింది. ముండ్ల కిరీటాన్ని మనం చూస్తాం. ప్రభు శిలువలో ప్రాణం పెట్టిన విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం కలుగుతాయి మన హృదయానికి. అయితే ఈ హుక్స్ ఉన్నాయి దీనికి, అంటే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అమరిక మనం చూస్తా ఉన్నాం. అగ్ని పాత్రలు కూడా చేయాలని చెప్పాడు. అగ్ని పాత్రలు ఎందుకు వాడాడు? అగ్ని పాత్రలు ఎందుకంటే బొగ్గును కోళ్ళు ఉంటుంది లోపల, ఆ బొగ్గును సేకరించి ఎక్కడ పట్టుకెళ్ళాలంటే ఈ అగ్ని పాత్రల్లోంచి పరిశుద్ధ స్థలంలో ఉన్న ధూప వేదిక మీద వేయాలి. అందుకని అగ్ని పాత్రలు తీసుకొని రమ్మని చెప్పాడు. ఈ హుక్స్ ఎందుకు వాడబడతారంటే మాంసాన్ని సేకరించడానికి వాడతారు. యాజకుడి భాగం కూడా వెళ్తుంది కదా, యాజకుడు తీసుకునే భాగం, అది కూడా తీసుకువెళ్ళడానికి ఈ హుక్స్ను వాడతారు. కొన్ని చోట్ల బలిపీఠం మీద దహన బలి
చేస్తున్నప్పుడు ఆ బలి పశువు సరిగ్గా కాలదు. అప్పుడు దాన్ని హుక్కుతో గుచ్చుతారు, దాన్ని మరలా అటు ఇటు తిరగవేయడానికి ఉపయోగపడుతుంది. కనుక మనం గమనించాం. అయితే ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తున్నప్పుడు ఏలీ కుమారులు తప్పుడు పని చేశారు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12-17 వచనాలు మనం చదివినప్పుడు ఈ ఏలీ కుమారులు ఏం చేశారంటే, ఏలీ కుమారులు ఇదిగో ఈ ముళ్ళు దాంతో గుచ్చి ఉడకని మాంసాన్ని, పచ్చి మాంసాన్ని వాళ్ళు తిన్నవారుగా మనం చూస్తాం. వాళ్ళు తినడమే కాదు, తండ్రి కూడా పెట్టారు. ఏలీ కుమారుల భ్రష్టత్వం ఇక్కడ మనం చూస్తాం. కనుక యేసు ప్రభు వారి యొక్క పని ఏంటంటే, యోహాను సువార్త 4:34లో చెప్పాడు, ఆయన పని ముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, మానవధారిగా ఉన్నప్పుడు ఆయన దప్పికొన్నాడు, ఆకలిగా ఉన్నాడు. ఆయన లక్షణాలు మనం గమనిస్తున్న మానవ లక్షణాలు, ఆయన మనవలే అయ్యాడు. కానీ ఆయనకి మనకున్న తేడా, ఆయన పరిశుద్ధుడు, మనం పాపంలో పుట్టినవారు. అయితే ఆయన లక్ష్యం ఏంటి, ఆయన ఆహారం ఏంటి? ఆయన పనిని ముట్టించాలి అని చెప్పి. ఇప్పుడు అగ్ని పాత్రలో ఈ బొగ్గును తీసుకుని వచ్చి ఎక్కడ వేయాలి అంటే ధూప వేదిక మీద వేయాలి. ఈ ధూప వేదిక మీద వేసినప్పుడు మరి ఆ బొగ్గు ద్వారా అది నిత్యము కాలుతూ ఉంటుంది అని మనం గమనిస్తాం. ఇది బలిపీఠాన్ని కూర్చున్నటువంటి అద్భుతమైన అనుభవం ప్రియులారా. ఈ బలిపీఠం గురించి మనం నేర్చుకున్న అంశాలు గుర్తుపెట్టుకుందాం, ఎప్పుడు మర్చిపోవద్దు, మైండ్లో పడిపోవాలి. ఇది పొడవు, వెడల్పు, ఎత్తు 5-5-3 అని గమనించాం. 5 కృపా సంఖ్య అని, అదేవిధంగా 5 మరొకటి ధర్మశాస్త్ర గ్రంథంలో 5 పుస్తకాల గురించి మనం విన్నాం. మీకు అందరు గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత 4 మూలలు, 4 కొమ్ములు గమనించాం. 4 దిశలు మనకు తెలుసు. ఈ కొమ్ములు శక్తికి, అధికారానికి సాదృశ్యం అని మనం విన్నాం. బలిపీఠ పశువును కొమ్ములు కడతారు. కీర్తన గ్రంథం 118వ కీర్తన 27లో మనం చూసాం. అదేవిధంగా ఇత్తడి జల్లెడు గురించి కూడా మనం చూసాం. ఇత్తడి జల్లెడు ఎందుకు ఉపయోగపడుతుంది? ఇదిగో బలి పశువు అది కాలబడుతున్నప్పుడు, అదేవిధంగా కట్టెలు, ఈ బూడిదన్నీ కూడా కిందకు చేర్చబడ్డారు, అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. తర్వాత బలిపీఠం మోయడానికి ఏం చేయాలి అంటే మోతకర్రలు చేయాలి. మోతకర్రలు, ఈ మోతకర్రలు తుమ్మకర్రతో చేయబడ్డ, దానికి రేకు, ఇతర రేకు పొదిగించబడిందని కూడా 6వ వచనంలో మనం గమనించాం. ఈ బలిపీఠాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు అగ్ని నిత్యము మండుచుండాలి, వేరొక అగ్ని తీసుకురావడానికి వీల్లేదు. అలా తీసుకొచ్చినటువంటి మరి అహరోను కుమారులు వారు ఏమైపోయారో మనం చూచాం. 10వ అధ్యాయం 1వ వచనం లేవియాకాండంలో రాయబడింది. తర్వాత నైవేద్య బలి చేసినప్పుడు పులిసింది తీసుకురాకూడదు. పులుపు పాపానికి సాదృశ్యం. అదేవిధంగా దేవునికి బలి అర్పించేటప్పుడు మనలో పులుపు ఉండకూడదు. అంటే చేదైన వేరు మనలో మొలకెత్తడానికి వీల్లేదు. ప్రభు బలిపీఠాన్ని గురించి కూడా మాట్లాడాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, నీ సహోదరుని మీద నీకు ఏదైనా ఆయాసకరం ఏదైనా వస్తే నీ బలిపీఠం అర్పణ అక్కడే విడిచిపెట్టి మొదట నీ సహోదరుడు సమాధాన పడమని చెప్పాడు. 23వ అధ్యాయంలో కూడా మత్తయి సువార్తలో బలిపీఠం గురించి మాట్లాడాడు ప్రభు. ఒట్టు పెట్టుకునే విషయం గురించి కూడా మాట్లాడాడు. బలిపీఠం తోడని, బలిపీఠం తోడు ఒట్టు పెట్టుకోవద్దని చెప్పాడు. ఈ బలిపీఠాన్ని కప్పుతూ ఏముందంటే పైన రేకు చేయించాలని చెప్పాడు. వెడల్పైన రేకు అంటే వర్షాలు పడినప్పుడు, మంచు పడినప్పుడు ఇదంతా కాపాడుతుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 40వ వచనంలో మనం గమనిస్తాం. ఇది బలిపీఠాన్ని కూర్చున్నటువంటి విషయాలు. చాలా మంది భక్తులు బలిపీఠంతో సంబంధం కలిగిన వారు. కనుక మనము పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి అంటే ముందు బలిపీఠాన్ని టచ్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు వేలాది పశువులు అక్కడ అర్పించబడుతూ ఉంటాయి. అది చాలా బిజీగా ఉండే స్థలం. గుడారంలో అత్యంత బిజీగా ఉండే స్థలం ఏది అంటే బలిపీఠమే. చాలా చాలా బిజీగా ఉంటుంది. ఆ తర్వాత యాజకుని చేతులకి, పాదాలకి రక్తం అవుతూ ఉంటుంది. ఈ రక్తము ఏం చేయాలంటే శుద్ధి చేయబడాలి. అందుకని ఇప్పుడు యాజకుడు ఎక్కడికి వస్తాడంటే గంగాళం దగ్గరికి వస్తాయి. గంగాళాన్ని, ఇప్పుడు గంగాళం గురించి మనం నేర్చుకుందాం.
ఈ గంగాళం గురించి మనం చూస్తున్నప్పుడు గంగాళం కూడా ఇత్తడితో చేయమని చెప్పాడు. ఇదిగో బలిపీఠం మీరు చూశారు, 4 కొమ్ములు ఉన్నాయి, యాజకుడు బలర్పిస్తాడు. ఇదిగో ముండ్ల వంటి పాత్రలు ఉన్నాయి. అదేవిధంగా బలిపీఠం రక్తాన్ని పట్టడానికి కుండలు తయారు చేయబడిన సందర్భం మనం చూసాం. ఈ బలిపీఠం మీద అంతా కూడా రక్తం ఒలికించబడుతుందని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు మనం గంగాళం గురించి నేర్చుకుంటాం. ఈ హెబ్రీ భాషలో గంగాళాన్ని కియోర్ అని పిలుస్తారు. KIYOR, కియోర్. యాజకుడు బలిపీఠం మీద బలి పశువును చంపగానే చేతులకి రక్తమవుతుంది, పాదాలకి రక్తమవుతుంది. నడుముకి రుమాలు ఒకటి కట్టుకుంటాడు యాజకుడు. కనుక ఈ గంగాళం దగ్గరికి వచ్చేటప్పుడు ఇతడు శుద్ధీకరణ జరుగుతుంది. తర్వాత కాళ్ళు కూడా శుభ్రం చేసుకోవాలి. ఎందుకని? బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు కాళ్లకు ఏమవుతుంది అంటే బూడిద అంటుకునేటువంటి అవకాశం ఉంది. బలిపీఠ అడుగును కూడా రక్తం పోయాలని చెప్పాడు కదా, కొన్నిసార్లు రక్తం కాళ్ళ మీద కూడా పడే అవకాశం ఉంది. కనుక చేతులు పాదములు శుభ్రం చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ ప్రత్యక్ష చూడాలు తిరుగుతున్నప్పుడు నేల అరణ్యంలో ఉంది కనుక ఈ నేల కూడా చాలా బూడిద ఉంటుంది. కనుక కొన్నిసార్లు నేల మీద ఉన్న మన్ను కూడా అంటుకునే అవకాశం ఉంది. కనుక పరిశుద్ధ స్థానంలో చేరాలి అంటే శుభ్రంగా పాదాలు కడుక్కోవాలి. మన చేతులు పాదములు ఇప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి. ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు కొత్తలో 5 యాజకులు ఉన్నారు. ప్రధాన యాజకుడు అహరోను గురించి మనం తర్వాత చూస్తాం. ఈ 5 యాజకుల్లో 2 చనిపోయారు. లేవియాకాండం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే నీళ్లు అవసరం ఈ 3కి. కనుక ఇదిగో బలిపీఠం గంగాళాన్ని కట్టమని చెప్పాడు, అందులో నీళ్లు పోయమని కూడా చెప్పాడు. సొలొమోను కట్టిన గంగాళం కూడా చాలా పెద్దది. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 4వ అధ్యాయము 1-10 వచనాల్లో ఈ గంగాళము మరి దాని కింద ఎద్దులు ఉన్నట్లుగా కూడా చూస్తాం. చాలా పెద్దది. సొలొమోను దేవాలయంలో చాలా మంది యాజకులు ఉన్నారు. వాళ్ళందరికీ సరిపడే నీళ్లు కావాలి. దాని అరేంజ్మెంటే డిఫరెంట్ అది. ఇప్పుడు ఇత్తడితో దీన్ని తయారు చేయమని చెప్పాడు. అందుకని సీనాయి కొండ దగ్గర ఇత్తడి ఎక్కువగా లభ్యమవుతుందని కాపర్ బాగా లభిస్తుంది ఇక్కడ. ఈ కాపర్కి జింకు కలిపితే ఇత్తడి తయారవుతుంది. మీకు తెలుసు, ఈ కొలిమిలో వీటిని కాల్చిన తర్వాత వాటిని కాస్టింగ్ చేస్తారు. అలా చేసినప్పుడు ఒక అద్భుతమైన నమూనా వస్తుంది. అదేవిధంగా స్త్రీలు అద్దకాలు ఇచ్చారు. ఇది ఇందులో వాడబడింది. అంటే ముఖం చూసుకున్నప్పుడు క్లియర్గా కనబడుతుంది అన్నమాట. యాజకుని యొక్క ముఖంలో చూసినప్పుడు ఏదైనా మన అద్దం ముందు నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? మన ముఖంలో ఉన్న లోపాలు స్పష్టంగా కనబడతాయి. అదేవిధంగా యాజకుడు గంగాళం దగ్గరికి వెళ్ళగానే తన ముఖం ఎలాగుందో ఇక్కడ చూసుకోవచ్చు. దేవుని వాక్యం దగ్గరికి మన జీవితాలు తీసుకొచ్చినప్పుడు అక్కడ మన లోపాలు ఏంటో అక్కడ ప్రత్యక్షంగా మనకు తెలుస్తాయి. మన హృదయంలో ఉన్న లోపాలు బహిర్గతం అవుతాయి. కనుక ఇక్కడ 2 పనులు మనం చూస్తాం. పూర్వకాలంలో ఈ అద్దాన్ని ఎందుకు వాడేవారంటే వివాహం చేసేటప్పుడు స్త్రీలను వారి లోపాలు, ముఖంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా, జబ్బులు ఉన్నాయా అని పరీక్షించేవారు యూదులు. అయితే ఇప్పుడు ఈ అద్దం ఇక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇగో యాజకుడు తన ముఖాన్ని చూసుకుంటూ ఉన్నాడు. లోపము లేనివాడుగా లోపలికి ప్రవేశించాలి. ఇందులో నీళ్లు పోయాలి అని చెప్పాడు. నీళ్లు పోయాలి. నీళ్లు గురించి మనకు తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. నీకోదేము ప్రభు మాట్లాడుతున్న సంభాషణలో ప్రభు చెప్పిన మాట, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పాడు. చాలా నీరు అంటే ఇక్కడ బాప్తీసం అనుకుంటారు. బాప్తీసం కాదు, నీరు అంటే దేవుని వాక్యం.
దేవుని వాక్యం మనల్ని కడుగుతుంది, శుద్ధీకరిస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు పళ్ళెంలో నీళ్లు తీసుకున్నాడు, శిష్యుల పాదాలు కడిగాడు, పరిచర్య చేశాడు ప్రభు. ఆయన నడుముకు రుమాలు కూడా కట్టుకున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తగ్గించుకున్నాడు. అసలు ఈ భూగోళమే నీరుతో నింపబడింది. 90% నీరు ఉంటుంది కదండి. అదేవిధంగా నీటికి బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉంది. ఆదికాండం 18:4 అబ్రహాం దగ్గరికి 3 వ్యక్తులు వచ్చినప్పుడు, ఇలారా ఇవిగో నీళ్లు కడుక్కోండి అని నీళ్లు ఇస్తున్నాడు. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 11 ఎలీషా ఏలియా చేతులు కడుక్కోండి నీళ్లు పోస్తున్నాడు, శుద్ధీకరణ. నయమాను కుష్ఠరోగంతో ఉన్నాడు. రాజుల గ్రంథం 2వ గ్రంథం 5:14 7 సార్లు యోర్దాను నదిలో మునిగాడు. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 9 ఎర్రని పేయిని బలి అర్పించేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే పారుచున్న నీళ్లలో ఆ బూడిదను పోయాలని చెప్పాడు. ప్రాయశ్చిత్త దినాన్ని రోజున ఆ పని చేయాలని చెప్పాడు. కనుక గంగాళం చాలా ప్రధానమైంది. గంగాళం అంత విలువైంది కాదు, కానీ ఈ గంగాళం గురించి మనం చూస్తున్నప్పుడు ఇందులో నీళ్లు పోయాలని చెప్పాడు. గంగాళానికి కొలతలు ఇవ్వలేదు. చేతులు కాళ్ళు కడుక్కోవాలి ఇక్కడ యాజకుడు సేవ చేయడానికి. మనం గమనించే విషయం ఏంటంటే కాళ్ళు ప్రవర్తనకు చెబుతూ ఉన్నాయి. అంటే మన నడక బాగుండాలి. 2 చేతలు మన పనులు బాగుండాలి. మన నడక బాగుండాలి, మన చేతలు బాగుండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 10 ప్రభువు చేసిన శుద్ధీకరణ మనం చూసాం ఇంతవరకు. వాక్యం మనల్ని కడుగుతుంది. వాక్యం నీళ్లతో పోల్చబడింది. ఆయన వాక్యమే సత్యం. సత్యం మనను పరిశుభ్రంగా చేస్తుంది. మనలో అసత్యాన్ని పారదోలుతుంది. మనం కడగబడాలి. కడగబడిన పాత్రలుగా మనము పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. పరిశుభ్రత లేకుండా, పవిత్రత లేకుండా సేవ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు ఈ బలిపీఠాన్ని మనం చూస్తున్నప్పుడు 2 భాగాలుగా ఉంటుంది. పైన భాగం, కింద భాగం. పైన నీళ్లు కిందకు వస్తాయి. ఇది పారుతున్న నీళ్లకు ఒక లక్షణంగా చెప్పారు. ఇదిగో చూడండి, పైన మీద ఉంది, కింద ఏమో పీఠం ఉంది. కొన్నిసార్లు ఏం చెప్పారంటే కొంతమంది 2 భాగాలు ఇది. ఈ గంగాళం పై భాగంలో నీళ్లు పోస్తున్నప్పుడు కిందకు వస్తాయి, యాజకుడు చక్కగా వాటిలో నీళ్లు వాడతాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి ఈ నీళ్లు మోసే పని మనం చూస్తున్నప్పుడు పాత నిబంధనలో మరొక చోట అన్యులు కూడా నీళ్లు మోసిన సందర్భం మనం చూస్తాం. అది భవిష్యత్తులో మనం ఆలోచన చేద్దాం. అక్కడ కూడా నీళ్లు కర్రలు మోసే పనిలో వారిని ఉంచినట్లుగా మనం చూస్తాం. గిబియోనీ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ సందర్భంలో మనకు అర్థమవుతుంది. కనుక ఇది గంగాళం. గంగాళం గురించి మనం ఏం నేర్చుకున్నాం? దీనికి కొలతలు లేవు. ఇందులో నీరు పోయాలి, దీన్ని పీఠం మీద పెట్టాలి, కాళ్ళు చేతులు యాజకుడు కడుక్కోవాలి, నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. తర్వాత మన చేతలు బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి అని నేర్చుకున్నాం. శుద్ధీకరించబడిన తర్వాత ఇప్పుడు యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. ఇది 2 టైర్ అరేంజ్మెంట్. పైన భాగము కింద భాగం ఉంటుందని మనం చూసాం. నెహోసెట్ అని పిలుస్తారు హీబ్రూ భాషలో దీన్ని. అంటే ఎత్తడితో చేయబడింది అని అర్థం. ఇది గుండ్రంగా ఉంటుంది. శుద్ధీకరణకు దీన్ని వాడతారని చెప్పారు. ఇగో యాజకుడు నడుముకి తువ్వాలు కట్టుకుంటాడు. చేతులు కడుక్కున్న తర్వాత వాటిని మరలా ఆరబెట్టడానికి ఉపయోగపడుతుంది. సొలొమోను కట్టిన గంగాళం చాలా పెద్దది. ఒక్క వచనం చదువుకుని ఈరోజు క్లాసు మనం ముగించుకుందాం. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఒక
అద్భుతమైన నిర్మాణం మనం చూస్తాం. అతడు 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తును గల ఒక ఇత్తడి బలిపీఠమును చేయించాను. పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించాను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరలు ఎడమ గలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారు 30 మూరలు. దాని క్రింది తట్టున ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 వేసి ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించాను. ఎద్దులు 2 వరుసలు తీరి ఉండెను. అవి తొట్టితో కూడనే పోతపోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 ఎడమ తట్టు, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూచుండెను. సముద్రపు తొట్టి వాటిపైన ఉంచబడెను. వాటి వెనుకటి పార్శ్వములన్నీ లోపలికి తిరిగి ఉండెను. అది బెత్తెడు దళము గలది. దాని అంచు గిన్నె అంచు వంటిదై తామర పుష్పములు తేల్చబడి ఉండెను. అది 30 పొట్ల నీళ్లు పట్టును. ఇది ఇంకా పెద్దదైపోయింది చూసారా. ప్రత్యక్ష గుడారంలో గంగాళం చిన్నది, సొలొమోను దేవాలయం కట్టబడింది చాలా పెద్దది. కనుక ప్రభునందు ప్రియులారా, మన విషయాలు గమనిస్తున్నప్పుడు, మన ప్రభువుని గురించి అర్థం చేసుకుంటున్నప్పుడు దాని పరిమాణం పెరగాలి. ఈ సంవత్సరం బైబిల్ని ఒక అధ్యాయమే చదివాడు. నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2 అధ్యాయాలు చదవాలి, 3 అధ్యాయాలు చదవాలి, 5 అధ్యాయాలు, పుస్తకమే చదవాలి, గ్రంథాన్ని చదవాలి. వాక్యము చదివేటప్పుడు మన పరిమాణం పెరగాలి. ప్రార్థన 5 నిమిషాలే చేసావు, 15 నిమిషాలు చేయి, అరగంట చేయి, గంటలు చేయి. అంటే ప్రార్థనలో మన పరిమాణం పెరగాలి. 3 ఆత్మీయ జీవితంలో కూడా మన పరిమాణం పెరగాలి. సిలువ ధ్యానం కొంత నీకు అర్థమైంది. ఇక ఆత్మీయతలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయనను గూర్చి అవగాహన పెరుగుతూ ఉండాలి. వాక్యం దగ్గరకు వస్తే ప్రభువును గూర్చిన అవగాహన పెరుగుతుంది. కనుక ప్రభు యొక్క గొప్ప త్యాగాన్ని మనం చూస్తా ఉన్నాం. నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. గంగాళం ఎత్తడితో చేయాలి, ఇత్తడి దేవుని తీర్పునకు సాదృశ్యం. కనుక మరిన్ని విషయాలు వచ్చే తరగతిలో మనం విందాం. శ్రద్ధగా, ప్రార్థనాపూర్వకంగా, ధ్యానపూర్వకంగా రండి. బైబిల్ బాగా చదవండి. ప్రభు కృప మీకు తోడైనది గాక. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ రోజున మేము ఆవరణలో ఉన్న 2 వస్తువులు, దహన బలిపీఠం, అదేవిధంగా గంగాళం గురించి మేము విన్నాం. ఈ మాటలు మా హృదయాలు భద్రపరుచుకుని ప్రభును గూర్చిన విశాలం హృదయం కలిగిన వారమై ఆయన్ని గూర్చి వినే విషయంలో ఇంకను లోతైన సంగతులు మాకు బోధించమని యేసుక్రీస్తు నామములో వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.